రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షపై సందిగ్ధత నెలకొంది. ఒకవైపు పరీక్ష నిర్వహణ తేదీ దగ్గర పడుతుంటే టీఎస్పీఎస్సీలో 3 సభ్యుల రాజీనామాతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షపై సందిగ్ధత నెలకొంది. జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉండగా టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు మరో 3 సభ్యులు రాజీనామా చేసిన నేపథ్యంలో పరీక్ష నిర్వహణ కష్టంగానే కనిపిస్తోంది. గ్రూప్ 2 పరీక్ష మరోసారి రీస్కెడ్యూల్ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ కారణాలతో గ్రూప్ 2ను 2 సార్లు రీస్కెడ్యూల్ చేయగా మూడోసారి కూడా వాయిదా వేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో గ్రూప్ 2 కేటగిరీ కింద 18 విభాగాల్లో 783 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్ర స్థాయిలో గ్రూప్ 1 తర్వాత అత్యంత కీలకమైంది గ్రూప్ 2 ఉద్యోగమే కావటంతో 5,51,943 మంది దరఖాస్తు చేశారు. సగటున ఒక్కో ఉద్యోగానికి 705 మంది పోటీ పడుతున్నారు. తొలుత ఆగస్టు 29, 30వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు నవంబర్ 2, 3వ తేదీలకు పరీక్షలను రీషెడ్యూల్ చేశారు. నవంబర్ 1 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో పరీక్షల నిర్వహణ, శాంతి భద్రతలు, వసతులు, సిబ్బంది ఇలా అన్ని ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని కలెక్టర్లు టీఎస్పీఎస్సీ దృష్టికి తెచ్చారు. అన్ని ఆలోచించిన టీఎస్పీఎస్సీ తప్పని పరిస్థితుల్లో రెండోసారి గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. గ్రూప్ 2 పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. ఇప్పటికే 2 సార్లు పరీక్షలు రీషెడ్యూల్ కాగా మూడోసారి ఈ పరీక్షల నిర్వహణపై ఇంతవరకు కమిషన్ నుంచి నిర్ణయం వెలువడలేదు. టీఎస్పీఎస్సీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కావటంతో పరీక్షలపై నిర్ణయాధికారం కమిషన్ కే ఉంటుంది. ఈ మేరకు కమిషన్ నిర్ణయం తీసుకోవాలని ఇటీవల ప్రభుత్వం స్పందించింది. అయినప్పటికీ టీఎస్పీఎస్సీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకుండా పరీక్షను వాయిదా వేయాలని ఇప్పటికే నిర్ణయించినట్టు సమాచారం. గ్రూప్ 2 పరీక్షలకు మరో 10 రోజుల సమయం మాత్రమే మిగిలింది. పరీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, కలెక్టర్లతో సమీక్షలు చేస్తున్నారని ఒకవైపు ప్రచారం జరుగుతుంటే పరీక్షను వాయిదా వేస్తున్నారని మరోవైపు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 జరుగుతుందా, మూడోసారి మళ్లీ వాయిదా వేస్తారా అనే దానిపై అభ్యర్థుల్లో సందిగ్ధత నెలకొంది. పరీక్ష దగ్గర పడుతుంటే సీరియస్ గా ప్రిపరేషన్ కొనసాగించాల్సిన సమయంలో ఇదో పెద్ద తలనొప్పిగా మారిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 2 పరీక్ష యథావిధిగా కొనసాగుతుందో లేక వాయిదా వేస్తున్నారో టీఎస్పీఎస్సీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.